మన శరీరంలోని ఎముకల బలానికి కావాల్సిన కాల్షియంతో పాటు నువ్వుల గింజల్లో కాపర్, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్, సెలీనియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు, ప్రోటీన్, పీచు ఇంకా ఈ విటమిన్లు ఉంటాయి. పెద్దవాళ్ళకు రోజు దాదాపు 100 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. అది 100 గ్రాముల నువ్వులతోనే అందుతుంది. అందుకే పాల కన్నా అధిక మోతాదులో కాల్షియాన్ని కలిగి ఉండే నువ్వులను రోజు తినడం మంచిది. నువ్వుల్ని కాల్షియం పవర్ హౌస్ అంటారు. చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు తోడ్పడే ఆహార పదార్థాల్లో ఒకటి నువ్వులు. వీటిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. శీతాకాలంలో జీర్ణ వ్యవస్థ కూడా కాస్త నెమ్మదిస్తుంది. నువ్వుల్లో ఉండే ఈ పీచు ఈ సమస్యకు చెక్ పడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి నువ్వులు ఎంతగానో సహాయపడతాయి. అలసట, నీరసాన్ని తగ్గించడంలో వీటిలోని మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్లు అదుపులో ఉంటాయి. ఇంకా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. నరాల వ్యవస్థను బలోపేతం చేసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్త కణాల ఆరోగ్యానికి నువ్వుల్లోని పోషకాలు బాగా అవసరం. ఇందులోని అధిక ఐరన్ హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. వీటిలోని సెసామిన్, సెసామోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. రకరకాల వ్యాధులు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఆల్కహాల్, ఇతర విష పదార్థాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. రోజు ఉదయాన్నే చెంచా నువ్వులను తింటే ఆస్మా తగ్గుతుంది. ఇంకా ఇందులోని సెలీనియం థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గించడంలో నువ్వులు ఉపయోగపడతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వును తగ్గించి రక్త సరఫరా సజావుగా సాగేలా చేస్తాయి. వీటిల్లో థయామిన్, ట్రిప్టోఫాన్ వంటి మానసిక ప్రశాంతతను పెంచే విటమిన్లు ఉత్పత్తికి సహాయపడి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇంకా హార్మోన్ బ్యాలెన్సింగ్కి మెనోపాజ్ దశలో నువ్వులు చక్కటి ఆహారం అవుతాయి. వీటిని తినడం వల్ల మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఆర్థరైటిస్, మైగ్రేన్, ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులను నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేసే నోటి దుర్వాసన, దంత సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులకి నువ్వుల నూనెతో మర్దం చేసుకుంటారు. నువ్వుల్లో ఉండే ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. నువ్వుల నూనెను చర్మానికి రాసుకుంటే అది న్యాచురల్ ఎస్పీఎఫ్గా పనిచేస్తుంది. నువ్వులు వంట నూనెగానే కాకుండా ఫ్యూజన్ ఫుడ్స్లోనూ కనిపిస్తాయి. సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల ఫుడ్స్లో రుచిని పెంచుతాయి. పిల్లలకు మరింత నచ్చేలా చాక్లెట్లు, సిరప్స్ ఉన్నాయి. నువ్వులతో చేసిన పాలు, ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రత్యేకంగా ఈ చిట్టి గింజలతో తయారు చేసిన బటర్, సాస్, జామ్ లాంటివి ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. చర్మానికి, జుట్టుకు ఇవి తెచ్చే మెరుపాలన సీరం దగ్గర నుంచి షాంపూల వరకు రకరకాల సౌందర్యోత్పత్తుల్లో వీటిని వాడతారు. నువ్వుల్లో ఉండే ఈ పోషకాల చిట్టా చూశాక చిట్టి నువ్వులు ఎంత గొప్పవా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. మరెందుకు ఆలస్యం, ఈసారి ఇడ్లీలోకి వేడివేడి నెయ్యితో నువ్వుల పొడి వేసుకున్న పండుగకి అరిసెనో, సకినానో నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ రుచులను ఆస్వాదించడంతో పాటు వాటిల్లో నువ్వులతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. ఏ వారానికో నెలకోసారి కాకుండా నిత్యం ఓ చెంచా నువ్వులైనా తినేలా చూసుకోవాలి. వంటల్లో మనము తెలుపు రంగు నువ్వుల్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. నల్ల నువ్వుల్ని ఆయుర్వేద వైద్యంలో వాడుతూ ఉంటారు. ఇవి కాకుండా కాస్త రంగు తేడాలతో గోధుమ, బంగారు, ఎరుపు రంగుల వెరైటీలు ఉన్నాయి. మన దేశంలో పండే నువ్వుల్లో నూనె శాతం అధికంగా ఉంటుంది. ఆఫ్రికన్ నువ్వులు కాస్త పెద్దగా ఉంటాయి. తరతరాలుగా మన ఆహారంలో భాగమైన ఈ నువ్వుల్ని అత్యధికంగా పండించే దేశాల్లో మనతో పాటు సూడాన్, మయన్మార్, చైనా తదితర దేశాలు ముందు ఉన్నాయి.